సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి అందరూ కూడా బాగున్నారని తలంచి ఈ యొక్క పరిశుద్ధ దినమున మరొకసారి మిమ్మల్ని కలుసుకునేటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు నా జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఆయన గొప్పవాడు, చాలిన దేవుడు, సర్వోన్నతమైన శక్తి కలిగినటువంటి దేవుడు. సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి బాధ్యత మనందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మనం గొప్పవరమని కాదు, యోగ్యులమని కాదు, కానీ కేవలం ఆయనకు ఉచితమైన కృపే. ఆయన కృప ఉండబట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టే దేవుణ్ణి సజీవ లెక్కల్లో జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహింపరిచేటువంటి బాధ్యత దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో మనందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి క్షేమంను అనుగ్రహించి మరొక నూతన దినాన్ని, మరొక పరిశుద్ధ దినాన్ని, పునరుత్థాన దినాన్ని చూడగలిగేటువంటి బాధ్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎంత స్తుతించినా, ఆయన నామాన్ని ఎంత గణపరిచినా మనం రుణస్థులమే. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి విడువక మన పట్ల ఆయన కృప కనికరాన్ని చూపిస్తున్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా కొన్ని విషయాలు పంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేను కొద్దిసేపు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. భారతదేశము అది అందరికీ కూడా అది విలువైనటువంటి దేశము. ఈ యొక్క భారతదేశం గురించి మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా మనం తక్కువ వారమే. ఎందుకనంటే మనల్ని కన్నటువంటి ఈ భూమి, ఈ భారతదేశము, ఇది రాజ్యాంగం ఏర్పరచబడింది. అన్ని మతాలకు, అన్ని కులాలకు ప్రాధాన్యమైన స్థానాన్ని ఇస్తూ అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అన్నదమ్ములుగా ఉండాలని భారత రాజ్యాంగం రూపించబడింది. కానీ ఈ దినంలో క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, లేకపోతే హైందవ సహోదరులకు కానీ ఎటువంటి కూడా ఏకత్వం లేకోకుండా మత చిచ్చులు రేగొడుతూ ఒకరికొకరు ప్రేమ లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అయితే ఈ యొక్క సందర్భంలో నేను తెలియచేయాలనుకుంటుంది ఏమిటనంటే 2004కు ముందు భారతదేశంలో ఇటువంటి అన్యాక్రాంతమైన క్రియలు లేవు. ఇటువంటి భేదాభిప్రాయాలు కలిగినటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉండేది. కొంత అంటరానితనం మాత్రమే ఉండేది. కానీ అంటరానితనాన్ని ఈ దినము మతమా అనే చిచ్చుతో అంటరానితనాన్ని పురిగొల్పుతూ 2004 నుండి మరలా ఎంతగానో పెట్రోలిగిపోతుంది. అయితే ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే మనందరం కూడా మానవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారమే. అందరినీ కూడా దేవుడు సమాన రీతిగానే, ఒకవేళ ఒకరిని తెల్లవారిగా, ఒకరిని నల్లవారిగా, ఒకరిని ఆ కులంలో, ఒకరిని ఈ కులంలో, ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో మాత్రమే కులం అనేది ఎక్కువ పెట్రోలిగిపోతుంది. ఈ రాజకీయ వ్యవస్థ కూడా కులాల మీద వారు ఏ కులమైతే ఎక్కువ ఉన్నదో వారిని తక్కువ చేర్చుకొని మిగతా వారిని తక్కువ చేసి మాట్లాడటం. ఎలక్షన్ వచ్చిన సమయంలో క్రైస్తవుల యొక్క ఓట్లు కావాలంటే క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి ఎంతో ప్రేమ కలిగిన వారిగా, ఎంతో వారి పట్ల ఆదరణ కలిగిన వారిగా నటిస్తూ ఓట్లను వేయించుకొని ఓట్లు అయిపోయిన తర్వాత మరలా క్రైస్తవుల్ని దూరం పెడుతున్నారు. ఏదైనా క్రైస్తవ సంఘాలకి భేదాభిప్రాయం కలిగినప్పుడు వారి దగ్గరికి వెళ్తే సమయం లేదని వారి సమయాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. అయితే మనం ఎవరిని నమ్ముకోవాలి? ఈ దినంలో దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ఆశ్రయమును, దుర్గము ఉంటుంది. కానీ ఈ యొక్క మానవుని నమ్ముకోవటం వలన మన జీవితంలో శ్రమయే కలుగుతుంది, మన జీవితంలో బాధలే కలుగుతాయి, మన జీవితంలో వ్యధలే కలుగుతుంటాయి. కాబట్టి మానవుని నమ్ముకోవద్దు, కానీ దేవుణ్ణి నమ్ముకుందాం. రెండవదిగా క్రైస్తవ సంఘాల గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఇదన్న రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. రెండో ప్రక్కన ఒక కులాంతరమైనటువంటి సంఘాలు ఏర్పడుతూ, ఇదిగో ఈ కులము వారు మాత్రమే ఈ సంఘంలో ఉండాలి, లేకపోతే ఈ కులం వారికి ప్రాధాన్యత ఆ సేవకుడు ఇస్తూ ఉన్నారు. అది కాదు కదా, నీ సంఘంలో ఆత్మీయ బిడ్డలుగా ఉన్న వారిని అందరినీ కూడా ప్రేమతో హక్కున చేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు అని అక్కడ సెలవిస్తూ ఉన్నది. అయితే క్రైస్తవ సేవకులు ఈ దినం అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నారా? అందరినీ ఒకే రీతిగా ఆదరిస్తున్నారా? డబ్బున్న వారిని ఒక రీతిగా, డబ్బు లేని వారిని ఒక రీతిగా వారిని ఆదరిస్తూ, డబ్బు ప్రేమిస్తున్నప్పుడు డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తే వారు ఎక్కువ ధనమిస్తారని వారిని ఎక్కువ హక్కున చేర్చుకొని మిగతా వారిని కొంతగా దూరం పెడుతున్నటువంటి పరిస్థితులు సంఘంలో కనిపిస్తున్నాయి. లేకపోతే సంఘంలో కూడా ఇంకో రెండో విధంగా ఏమిటనంటే వారి సంఘంలో ఎక్కువ మంది ఉంటే వారు ఎంతో గొప్ప సేవకుడని, ఆ సంఘంలో ఎవ్వరు లేకపోతే వాడు పనికిరాని వాడు అని చెప్పి మాట్లాడేటువంటి సంఘ యొక్క సేవకులు ఈ దినంలో ఎక్కువైపోతున్నారు.
కాదు కాదు. నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు నీవు అందరిని ఒకే రీతిగా, నువ్వు ఒకవేళ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన సేవకుడు అయితే బీద సేవకుని ఆదరించి నీకన్నా వారికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు వారి నీ గురించి ప్రార్థన చేస్తే అది ఎంత దీవెనకరంగా ఉంటుంది. వారు నీ గురించి ఎక్కువగా వారు మొరపెడితే నీకు కూడా ఆశీర్వాదమే కదా. వారిని ఆదరించినప్పుడు వారు చూపించేటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది. కాబట్టి సేవకులు కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు తీసివేసుకొని అందరిని ఒకే రీతిగా ప్రేమించేవారుగా ఉండాలని దేవుని యొక్క పేరిట మీ సహోదరుడిగా కోరుకుంటున్నాం. ఏదో నా మీద కోపం తెచ్చుకోవాలని కాదు, లేకపోతే నా మీద భేదాభిప్రాయాలు తెచ్చుకోవాలని కాదు, కానీ అందరము దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తున్నటువంటి వారమే. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, అనేక ఆత్మల రక్షణార్థమై మనం పాటు పడుతున్నటువంటి వారమే. కాబట్టి మనం పాటు పడేటప్పుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేవారుగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా, దేవుణ్ణి మొదటిగా నన్ను ప్రేమించు, నా తండ్రిని ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు అనే ఆ మాట అనలేదండి. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించువాడు అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అది చిన్నవారా, పెద్దవారా, బీదవారా, ధనికుల అనేది కాదు, కానీ ఆ తల్లి అయిన మదర్గా తెరీసమ్మ ఏమి చేసిందో తెలుసా? బీదవారిని తన యొక్క వారిలో నుండి దేవుని యొక్క ప్రేమను చూచింది. అందుకనే ఈ దిన ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ తల్లిగారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రేమను ఆ తల్లిగారు చూపించింది. కాబట్టి దేవుని సేవకులైన మనము కూడా క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా చూచినట్లయితే రాబోతున్నటువంటి ఇంకొక మాసంలో, 2 మాసాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసుకుంటాం మాత్రమే కాదు, ఓటు మాత్రం దయచేసి సెక్యులర్ గవర్నమెంట్కి ఓటేయమని డైరెక్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రండి, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తున్నది ఏమిటనంటే, లోకంలో ఉన్న మనుషుని నమ్ముకుంటే కంటే దేవుణ్ణి నమ్ముకుంటే అది ఎంతో శ్రేష్టము. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, కానీ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవుని యొక్క అనుభవపూర్వకంగా మనుషుల్ని నమ్ముకుంటే కంటే కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఎంత గొప్ప ఔన్నత్యమో ఆయన 31వ సంకీర్తనలో ఆయన ఆ వివరణ అనేది ఇస్తున్నాడు. ఈ యొక్క సంకీర్తన గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు రచించినట్లుగా కనిపిస్తున్నది. ఈ యొక్క కీర్తన ఆయన ఎంతో దుఃఖకరమైన పరిస్థితుల్లో, ఎంతో శోక సంద్రంలో, ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాసినట్లుగా తెలుస్తున్నది. ఎందుకు అంటే ఆయన యొక్క జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఆయనకు దూరం అయిపోయినట్లుగా తెలుస్తున్నది. రెండోదిగా తనకి ఎలాంటి అనేకమైన దూషణలు ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంకీర్తన రాసినట్లుగా తెలుస్తున్నది. మూడోదిగా గమనించినట్లయితే ఆయన దూషణ పాలవుతూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నట్లుగా ఈ యొక్క కీర్తనలో తెలుస్తున్నది. దేవుని యొక్క వాగ్దానాలను ఆయన ఎత్తి పట్టుకొని ప్రార్థించిన యోధుడిగా తెలుస్తున్నది. దేవుణ్ణి శరణుజిచ్చినట్లుగా కూడా ఈ కీర్తనలో మనకు తెలుస్తున్నది. ఇవన్నీ మాటలు చెప్తూ ఈ 31వ సంకీర్తన 6వ యొక్క వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలు అనుసరించి వారు నాకు అసహ్యులు అని అంటున్నాడు. అంటే మొదటి మాటగా చూసినట్లయితే ఈ దినం మనం సృష్టికర్తను నమ్ముకునే వారిగా ఉన్నామా, లేకపోతే సృష్టిని నమ్ముకుంటున్న వారిగా ఉంచున్నామా? ఇది అన్య సహోదరుల గురించి అయితే నేను మాట్లాడలేదు, కానీ క్రైస్తవ సహోదర బిడ్డలు ఈ దినం సృష్టికర్తను పూజించవలసింది బదులుగా సృష్టిని పూజిస్తున్నారు. అది ఎలా తెలుసండి? అది వారి ధనమే అవ్వచ్చు, లేకపోతే వారి భార్యను అవ్వచ్చు, వారి భర్తను అవ్వచ్చు, వారి బిడ్డలు చూసుకోవచ్చు, వారికి ఉన్న ఆస్తిపాస్తులు చూసుకుంటూ వాటన్నిటిని కలుగ చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్ముకుంట కంటే ఇచ్చినటువంటి వాటిని నమ్ముకొని దేవుణ్ణి విస్మరించే వారిగా క్రైస్తవులు ఈ దినం అయిపోతున్నారు. అందుకనే అనేకమైన పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు దిగజారిపోతుంటాం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోవాల్సింది బదులుగా మన యొక్క క్రియల వైపు, మన యొక్క జీవితం వైపు, మనకున్న పరిస్థితుల వైపు మనం నమ్ముకుని ముందుకు కొనసాగుతుంటాం. అందుకని ఒక భక్తుడు రాస్తాడు కదా, మనుషులను నమ్ముకుంట కంటే, అధిపతులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకుంట అది ఎంతో మేలని భక్తుడు రాసినట్లుగా ఈ దినము మనం కొన్ని నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? మన జీవితంలో ఎటువంటి మనోవ్యాధులు వచ్చినప్పటికీ, ఎన్నో మనోవ్యాకులతలు మన జీవితంలో ఉన్నప్పటికీ
ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మన మనసుకు ఎంతో వ్యర్థమైనటువంటి ఆయాస్కరమైనటువంటి ఆందోళన మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా, మన హృదయం ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? నన్ను నిర్మించి నిర్మాకుణ్ణి నేను నమ్ముకుంటాం వలన నా జీవితంలో అవి ఎటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా వాటికి విడుదలిచ్చేటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అందుకని ఆయన నమ్ముకునే వారిగా ఉండాలని దేవుడు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి కోరుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది కదా, 115వ సంకీర్తనలో ఒక మాట అక్కడ రాయబడినట్లుగా తెలుస్తున్నది. 115వ సంకీర్తన 9వ వచనంలో, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి కేడము అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడుతున్నటువంటి మనం ఎవరిని నమ్ముకోవాలో తెలుసా? మనల్ని నిర్మించిన సృష్టికర్త నిర్మాణకుని మనం నమ్ముకునే వారిగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన మనకు సహాయకుడు, ఆయన ఒక ఎబెనేజర్గా నీ జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఒక కేడముగా నీ జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అయితే మానవులుగా మనం ఏమి చేస్తుంటామంటే, కొన్నిసార్లు మన పరిస్థితులు కొంత కించపరిచే విధంగా ఉన్నప్పుడు, మన పరిస్థితి కొన్ని కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనల్ని వ్యధపరిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేస్తామంటే ఆ పరిస్థితుల వైపే మనం చూస్తాం, కానీ దేవుని వైపు పూర్తిగా నమ్ముకొని ఉండేవారిగా మనం ఉండము. ఈ దినం దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకో, నీకు సహాయకుడిగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. నన్ను నమ్ముకో, నేను నీకు కేడంగా ఉండాలని ఇష్టపడుతున్నాను. కానీ మానవులు మనం ఏం చేస్తామంటే దేవుని నమ్ముతున్నాము అని చెప్తాం, కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా దేవునికి దూరస్తులుగా ఉండేవారుగా మనం ఉంటున్నాం. అందుకని యెషయా గ్రంథకర్త 50వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట విన్నవాడెవడు? వెలుగు లేకయ్యే చీకట్లో నడుచువాడు యెహోవా నామం ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలను. మన జీవితంలో ఇదేనా భయం అనేది ఎందుకు కలుగుతుంది? పరిస్థితుల వైపు చూసి మనం ఎందుకు భయపడుతున్నాం? కృంగిపోతున్న పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, వేదనకరమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, బాధపరిచేటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మన భయంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుణ్ణి ఆశ్రయించాల్సింది బదులుగా ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అందువలన మన జీవితము చీకటిమయంలోకి వెళ్ళిపోతుంది, మన జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతుంది, మన జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి, మన జీవితంలో శ్రమలు వాటిల్లుతున్నాయి. కానీ నా దేవుడు ఇదన్నా ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు భయం కలుగుతున్న సమయంలో మిమ్మల్ని విడిపించేటువంటి వాడిని నేనై ఉన్నాను. మీకు చీకటి బ్రతుకులు అంటే అంధకారమైన క్రియల్లో నువ్వు ఉన్నప్పటికీ వాటిల నుండి మీరు నన్ను నమ్ముకున్నప్పుడు విడుదలివ్వగలిగేటువంటి దేవుడిని నేను అని అంటున్నాడు. అయితే మనము ఆయన ఆశ్రయించి జీవించగలుగుతున్నామా? ఆశ్రయిస్తున్నాము అని అంటే ఏదో దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను, ఏదో కొద్దిసేపు నేను వాక్యాన్ని చదువుతున్నాను, కొద్దిసేపు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అది ఆయన నమ్మటం కాదు. కానీ నమ్ముడి నువ్వు దేవుని యొక్క కార్యాన్ని చూస్తావనంటే పూర్తిగా ఆయన మీద విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు నడిపించినప్పుడు మన జీవితంలో కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకని ఇదನ್ನು దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నన్నించి నిర్మాణకుడు నాయనను వైపు నమ్ముకొని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నమ్ముకున్న తర్వాత నమ్ముడి అని అంటున్నాడు. రెండో మాట ఏమనుందో తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన ఎలాంటి వాడో అక్కడ తెలియచేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 4వ మాట, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణంలో, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషే నమ్ముకొనదగిన దేవుడు. అక్కడ నమ్ముడి అనుంది, ఇక్కడ ఏమంటున్నాడండి? నమ్ముకొనిన దేవుడు, నమ్ముకొనదగినటువంటి దేవుడు ఈయన ఉన్నాడు. నీ జీవితంలో దేన్ని నమ్ముతున్నావు? రెండోది, దేని మీద నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంచున్నావు? నీ పరిస్థితుల వైపు విడుదల చేస్తాడని మనుషుడి వైపు నువ్వు నమ్ముకొనినటువంటి వ్యక్తిగా ఉంచున్నావా? లేకపోతే నిన్ను నన్ను నిర్మించి నిర్మాణకుడి వైపు నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నెంబర్ 1, ఆయన ఆశ్రయంగా ఉంటే మనకి ఎంత గొప్ప విడుదలండి. ఆయన ఆశ్రయదుర్గంగా నీ జీవితంలో ఉన్నప్పుడు ఏ పరిస్థితులైనప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యత దేవుడు మనకి ఇస్తాడు కదా. అయితే ఆయన మీద నీవు ఆయన మీద పూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? రెండోది, ఆయన కార్యము సంపూర్ణమని అంటున్నాడు. ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు అండి. ఆయన కొంతవరకు తీసుకొచ్చి ఆ మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన సంపూర్ణంగా ఒక్కసారి ఆయన పిలిచినప్పుడు, ఆయన
ఆయన మళ్ళీ పిలుచుకున్నంత వరకు, ఆయన సన్నిధానంలో చేరేంత వరకు కూడా సంపూర్ణంగా నీతో పాటు నడిచేటువంటి దేవుడై ఉన్నాడు. అది నువ్వు గుర్తెరగాలి. మూడోదిగా చూచినట్లయితే చూడండి, అక్కడే ఉన్నది ఏమని ఉందంటే, ఆయన చర్యలన్నీ న్యాయములు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? ఆయన న్యాయవర్తనుడై ఉన్నాడు. ఆయన కార్యములు న్యాయమైనటువంటి, ఆయన చర్యలు, ఆయన చేసే క్రియలన్నీ కూడా న్యాయంగా ఉంటాయి కానీ అనీతితో అన్యాయంగా కూడుకున్నవిగా ఉండవు. మానవుడైతే అన్యాయం, కొంతసేపు నీతో న్యాయంగా ఉంటాడు, కొంత వాడి అవసరత తీరిన తర్వాత నీ మీదే దాడి చేసే వ్యక్తిగా ఉంటాడు, నిన్నే మోసపుచ్చే వ్యక్తిగా ఉంటాడు, నీకే కీడును కలిగించే వ్యక్తిగా మానవుడు ఉంటాడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడైతే ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన చర్యలన్నీ కూడా న్యాయములని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తున్నది. తర్వాత నాలుగోదిగా ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అండి, ఆయన ఏ దోషము కూడా లేదండి. ఈ పాటికి కనుక ఆయన దోషం ఉన్నదని తేల్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రైస్తవులు దేవుని యొక్క విశ్వాసంలోకి వచ్చిన వారుగా ఉండరు. దేవుడు ఆయన ఎంత దేవుడో తెలుసండి. ఆయన ఇందులో ఏ దోషం కూడా లేదండి. నాలో దోషం ఉన్నది కనుగొన్నవాడు ఎవడైనా ఉన్నాడని ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఛాలెంజ్ ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ దినం వరకు కూడా ఎవడు కూడా రుజువు చేయలేక వాడి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ ఈ నిత్య నిబంధన గ్రంథం అనేది ఇది నిత్యము కూడా నిల్చుండేటువంటి న్యాయమైన గ్రంథం కాబట్టి, ఇది సత్యమైన గ్రంథం కాబట్టి, ఈ మాటలు సజీవమైన మాటలు కాబట్టి ఈ దినానికి కూడా నిల్చున్నది. నా ప్రియ సహోదరుడా, నీవు ఈ దినం నా దేవుని దగ్గర నమ్ముకున్న దేవుడిగా నువ్వు ఎలా నమ్ముకున్న తెలుసా? నిర్దోషమైన మార్గంలో ఆ నిర్దోష అయినటువంటి దేవుని దగ్గరికి నువ్వు రావాలంటే నీ దోషములన్నిటినీ ప్రక్కన పెట్టి ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితం నిర్దోషిగా మార్చుకున్నప్పుడు ఆయన నీకు ఒక నమ్ముకున్న దేవుడిగా ఉంటాడు. ఐదోదిగా చూసినట్టు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఎంత గొప్ప అద్భుతమైన నామములు ఆయనకు ఉన్నాయండి. ఈ భూలోకంలో పిలువబడుతున్న 3,000,000 దేవతలు అనేవారు ఎవరు కూడా నీతిని కలిగిన వారుగా లేరండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపమును దోషమును కలిగిన వారుగా వారి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. కానీ నా యొక్క దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? ఆయన నీతిపరుడు, యథార్థవర్తనుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఆయన జీవితము ఈ లోకంలోకి వచ్చేది కూడా నీతిపరంగానే ఉంది. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా నీతితోనే యథార్థతోనే ఉన్నాడు. ఆయన మరల కొనిపోయినప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒక మార్గాన్ని, నీతితో కూడుకున్నటువంటి మార్గాన్ని ఆయన చూపించి యథార్థమైన మార్గంలో నడవమని సత్య స్వరూప యొక్క ఆత్మను మన మధ్య ఉంచి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఎంత నీతివంతుడైనటువంటి దేవుడు! అటువంటి నీతికరమైనటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాం కదా. కానీ మనము కూడా అటువంటి దేవుని నమ్ముకునేటువంటి వారికి మనం ఉన్నామా? లేకపోతే నమ్ముకుని ఇంకను కూడా సగము లోకంతో సగము దేవునితో నడిచేవారుగా ఉన్నామా? అటువంటి క్రైస్తవులు వద్దు. ఉంటే నువ్వు వెచ్చగానే నుండు, చల్లగా నుండు, కానీ నులువెచ్చని జీవితము ఎప్పటికీ కూడా ప్రమాదకరము అని తెలియచేస్తున్నాను. ఈ దినం నీవు దేవుని కొరకు రోషం కలిగిన వాడిగా, దేవునిపై ఆధారపడి దేవుని నమ్ముకున్న వాడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే విధంగా యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 26వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది చూడండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఎప్పుడో తెలుసండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అండి. యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి దేవుడు ఆయన ఒక్కడే నమ్ముకున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన వైపు మనం నమ్ముకొని మన ఆత్మీయ జీవితం ముందు కొనసాగిద్దాం. మనం ఎంతకాలం ఈ భూలోకంలో జీవిస్తాం మనకైతే తెలియదు, కానీ జీవించినంత కాలము కూడా దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. కీర్తనల గ్రంథ 46వ సంకీర్తన మొదటి మాటలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఆ మాటను అందరికీ తెలిసినటువంటి మాట ఏమిటో తెలుసండి? యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ మూడోదిగా ఏమిటో తెలుసండి? నమ్ముడి అనుంది, నమ్ముకొనుడి ఉంది, మూడోది సహాయకుడు అనుంది. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎందుకు నమ్మాలో తెలుసండి? ఆయన నమ్మిన వారికి
ఆయన వారితో పాటు నడిచేటువంటి దేవుడు. నమ్ముకోదగిన వారికి ఆయన నమ్ముకున్న వారికి ఆయన నమ్మకస్తుడిగా ముందుకు కొనసాగించేటువంటి దేవుడు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన సహాయకుడుగా కూడా ఉండేటువంటి దేవుడు అండి. ఎప్పుడో తెలుసండి, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయం. నీ శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకోవటం వలన శ్రమల్లో నుండి ఎలా బయటకు తీసుకురావాలో దేవుడు ఒక ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు. శ్రమల్లో నుండి విడిపింపగలిగేటువంటి దేవుడు. శ్రమల్లో నుండి నీకు విడుదలిచ్చేటువంటి దేవుడు. శ్రమల్లో నీకు ఊరటనిచ్చేటువంటి దేవుడు. అయితే నువ్వు దేనిని ఆపత్కాలంలో వచ్చినప్పుడు మనుషుడి వైపు చూచినప్పుడు ఆ మనుషుడు అయితే పారిపోతాడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడైతే గనక నువ్వు అడిగిన వెంటనే నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో సమస్యలన్నిటికీ విడుదలిచ్చి ఒక పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. నాలుగోదిగా చూసినట్లయితే మనం ఆయన నమ్ముకున్నాం కదా, దేన్ని మనం విస్మరించాలో తెలుసండి. దానిలో నుండి మనం కొంత బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 28వ మాటలో ఒక మాట రాయబడి ఉన్నది, ధనమును నమ్ముకొని వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఏంటండి నీతిమంతులు? నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతులుగా మనము కూడా ఉండాలని, నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు ఎలా ఉంటామో తెలుసండి, చిగురాకు వలె వృద్ధి నొందుదే వారిగా ఉంటాము. మన జీవితాలు చిగురిస్తున్నాయా లేకపోతే ఎండిపోయినటువంటి ఎడారిలా మారిపోతున్నాయా? నీ జీవితం ఇప్పటి వరకు ఒకవేళ నేను చిగురిస్తున్నాను నా జీవితంలో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఇప్పుడు ఎంతో నేను వృద్ధి చెందిన వాడిని, ఎంతో మంచి బ్రతికినటువంటి వాడిని, ఈ దినం నా జీవితము ఎందుకు పనికిరాని వ్యర్థమైనటువంటి జీవితం అయిపోయిందని వేసారిపోతున్నావా? ఈ దినం ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని వృద్ధి చెందిస్తాను. ఎలా తెలుసా? నీతికరమైన మార్గంలో మనం జీవించినప్పుడు, నీతికరమైన మార్గంలో మనం పయనించినప్పుడు మన చిగురాకు వలె వృద్ధి నొందే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. తర్వాత మనం గమనించినట్లయితే మన దేవుడు తప్ప వేరే దేవుడు ఎవ్వరు కూడా ఈ భూమిని సృష్టించిన వారు లేరండి. ఈ రోమీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అట్టివారు దేవుని సత్యం అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిన యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని అంటున్నాడు. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని మనం పూజించవలసిన బదులుగా ఆ సృష్టిని సృష్టించిన సృష్టిని కర్తని విడిచిపెట్టి సృష్టిని పూజించే మానవులుగా మనం ఉంటున్నామేమో. అన్యుల గురించి కాదండి, క్రైస్తవులైన మనం కూడా ఏ యొక్క సెగ్మెంట్లో మనము దేవుణ్ణి పూజించవలసింది బదులుగా వాటిని మనం పూజిస్తున్నాం. ఒకవేళ నాకున్న పరిస్థితులు చూసుకొని నాకేమి తక్కువ లేదులే, నాకేమి కొదువు లేదులే మనం అనుకుంటున్నామా? కాదు నా ప్రియ సహోదరుడా, మనము సృష్టిని పూజించమని దేవుడు చెప్పట్లేదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా ఆయన పూజార్హుడై ఉన్నాడు. ఆ పూజార్హుడిని మనం పూజించవలసిన వారమై ఉన్నాం. మనం అటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నామా? లేకపోతే మన అవసరత వచ్చినప్పుడు, మన శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మన కష్టాలు కలిగినప్పుడు, మనకి ఏదో నష్టం వాటిల్లినప్పుడు, దేవా నేను క్రైస్తవుని కదా, నా శ్రమలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఆ శ్రమలని దేవుని దగ్గర తీసుకొని వచ్చి నా శ్రమలను నాకు విడుదలివ్వ అని చెప్పి అడిగితే, అప్పుడు వరకు దేవుడికి విరోధమైన కార్యములు చేసి దేవుడిని విడిపించమంటే నీ పాపములు ఆయనకి అడ్డుగోడలుగా ఉన్నాయి కదా, ఆ పాపములు తొలగించబడాలి కదా, ఆ దోషములు తొలగించబడాలి కదా, అనీతికరమైన క్రియలు తొలగించబడాలి కదా, అసత్యమైన మార్గంలో నువ్వు బయటకు రావాలి కదా. వాటి రాకోకుండా సృష్టికర్త అనే దేవుడు నీతో పాటు ఎలా నడుస్తాడు? ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ సృష్టికర్త నీతో కలిసి పయనం చేయాలనంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? అసత్యమైన వాటిని విడిచిపెట్టి, దేవునికి ఆయాసం కలిగించే క్రియలన్నిటిని విడిచిపెట్టి నిజమైన మార్గంలో ఆ సృష్టికర్తను నువ్వు పూజించినప్పుడు ఆ సృష్టికర్త నీతో కలిసి ఆయన పయనం కొనసాగిస్తాడు. అంత మాత్రమే కాదని కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 16 చూచినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి కూడా ఆయన ఆది సంభూతుడై ఉన్నాడండి. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సర్వ సృష్టికి ఆది ఆయన ఎప్పుడు వాడు తెలుసండి, ఆయన ఆది యందు వాక్యముండెను అని ప్రారంభించినటువంటి దేవుడు ఆ వాక్యము ద్వారానే శరీర రీతిగా మన కొరకు బలి ఆగోటానికి ఇష్టపడినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడండి. ఏలైనగా ఆకాశం అందున్నవని, భూమి అందున్నవని, సదృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృష్టింపబడినండి. ఆయన యందు మాత్రమే సర్వము సృష్టించబడింది. ఇంత సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఇంకా నువ్వు విస్మరిస్తున్నావా?
నీ పరిస్థితుల వైపు చూసుకుని దేవుని విస్మరించే వారిగా ఉంచినావా? నీ పరిస్థితులను కొద్దిసేపు ప్రక్కన పెట్టి, దేవా నా పరిస్థితులను నాకు గొప్ప విడుదల కావాలయ్యా, నా పరిస్థితులు నేను రావాలని ఇష్టపడుతున్నాను, నా పరిస్థితులకి నాయన గొప్ప విడుదల దయచేయవన్నప్పుడు ఆయన తప్పక నువ్వు నమ్ముకోవటం వలన నీకు జరిగే మాటలు కూడా నేను చెప్పి ముందుకు కొనసాగుతాను. నెంబర్ 1 చూచినట్లయితే నీ జీవితంలో ఆయన నమ్ముకోవటం వలన నీ జీవితంలో కీర్తనకారుడు 118వ కీర్తనలో ఆయన రాస్తాడు. మీరు చూసుకున్న తర్వాత ఏమని ఉందో తెలుసా? ఆయన నీకు మేలును కలుగ చేయి దేవుడై ఉన్నాడండి. 118వ కీర్తనలో అక్కడ రాయబడి ఉంటుంది. మొదటి మాటలో 118, 8, 9 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి చూడండి. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్ముకుంటాం వదిలిపెడదామండి, దేవుణ్ణి నమ్ముకునే అనుభవంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు వరకు దేవా నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఒక విశ్వాసగా ఉన్నాను, లేకపోతే ఒక మంచి పేరు పొందినటువంటి సేవకుడిగా నేను ఉన్నాను కాదు. దేవా ప్రతి విషయంలో నాయన మీపై నమ్ముకొని నేను ఉండేవాడిగా ఉండినట్లుగా నాకు సహాయం దయచేయన మనం అడిగే అనుభవంలోకి మనం వెళ్దాం. ఎందుకో తెలుసా? ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు మేలు కలుగు చేయి దేవుడే గాని నీకు అపకీర్తిని చేసేవాడు కాదు, నీకు కష్టాన్ని కలుగ చేసేవాడు కాడు. మన పాపంలో, మన దోషంలో, మన దుర్నీతి క్రియలు, మన అసహ్యమైన క్రియలు దేవునికి అడ్డుగోడలుగా అయిపోయి మన శత్రువు అనేవాడు వాటికి అడ్డుగోడలు వేసి ఆయన యొక్క శక్తిని రానికోకుండా, ఇదిగో నా యొక్క చేతిలో ఉన్నప్పుడు ఎలా వస్తావని చెప్పి మన పాపములన్నీ కూడా అవి ఆయనకు అడ్డుగోడలుగా అయిపోయినాయి కదా. అడ్డుగోడల్ని ఈ దినం మనం తొలగించుకొని ఆయన యొక్క మేలులను పొందుకునే అనుభవంలోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మేలులు పొందుకుంటే ఒక్కసారి ఆయన గనక నీ మీద నా మీద కనికరం చూపిస్తే తరతరాలుగా మన బిడ్డలకి అది ఒక దీవెనగా మార్చబడతాడు. ఒక మేలుకరమైన తండ్రిగా తల్లిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఈ దినం నీకు తెలియచేస్తున్నాడు. ఆయన నమ్ముకోవటం వలన నీ జీవితంలో మొదటి జరిగేది మేలు. రెండోదిగా చూసినట్లయితే నువ్వు ఆయన నమ్ముకోవటం వల్ల నీ జీవితంలో కలిగేది మరొక కార్యం ఏంటంటే ఇర్మీయా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మీయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కనిపిస్తుంది కదా 17వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. 17వ అధ్యాయం 7వ వచనం ఈ మాట ఉంది చూడండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. మనం ఎలా ఉంటామండి? ఆయన నమ్ముకోవటం వలన ఒక ధన్యులుగా మనం మార్చబడతాం. నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే నువ్వు యెహోవాను నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. యెహోవాను నమ్ముకొని ఆయన మీద ఆశ్రయమైన దుర్గంగా నువ్వు కోరుకున్నప్పుడు నీ జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా మార్చబడుతుంది. అంతేగాని దేవా నేను ఇదిగో నాయన ఈ లోకంలో నేను జీవిస్తున్నాను కాబట్టి నేను ఈ పరిస్థితుల నుండి బయటకు రాలేకపోతున్నానయ్యా, అయినప్పటికీ కూడా నేను నీ కుమారునయ్యా, అయినప్పటికీ కూడా నీ కుమార్తెనయ్యా, ఇదిగో నా పరిస్థితుల వల్ల నేను ఈ పనులు చేస్తున్నానని చెప్పి దేవుణ్ణి బుజ్జగించే క్రియల నుండి మనం బయటకు వద్దాం. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి కావాలంటే నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయంగా నువ్వు కలిగి ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఒక ధన్యుడిగా దేవుడు మార్చగలుగుతాడు. మూడోదిగా చూసినట్లయితే కీర్తనకారుడు 115 కీర్తనలు ఆయన రాస్తుంటారు కదా, అక్కడ అద్భుతమైన మాట, ఒక మాట అక్కడ రాయబడి ఉన్న 115 కీర్తనలకు మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాటను మనం గమనించగలుగుతాం. 10వ వచనంలో ఈ మాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏమనంటే ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, వారికి సహాయము వారికి కేడము. మనకి ఆయన సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడండి. ఆయన మనకు నమ్ముకున్న వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు, ఒక కేడంగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని మీద నువ్వు నమ్మిన వ్యక్తిగా ఉన్నావా? ఒక్క మాట దేవుడు అడుగుతున్నాడు నన్ను ఈ దినం. నేను నిన్ను నమ్మాను నా కుమారుడా, నేను నిన్ను నమ్మాను నా కుమార్తె, కానీ నేను నిన్ను నమ్మే విధంగా నీ జీవితం నా కళ్ళకి కనిపించట్లేదనంటే సమాధానం ఏమని మనం చెప్పగలుగుతాం? ఒకవేళ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సేవకుడు అవ్వచ్చు, మంచి విశ్వాసమై ఉండవచ్చు, కానీ దేవుడు నమ్మే విధంగా నీ జీవితం లేకపోతే దేవుడు అడిగితే మనం ఏమని జవాబు చెప్పగలుగుతాం? ఈ దేవుడు అడుగుతున్నాడు, నేను నిన్ను నమ్మే విధంగా జీవితం లేదు నా కుమారుడా, నీ జీవితము నా మీద పూర్తిగా ఆధారపడే విధంగా లేదు. నువ్వు నన్ను నమ్ముతున్నావు కానీ లోకానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు. నేను సహాయకుడిని అని అంటున్నావు కానీ లోకంలో సహాయతను నువ్వు కోరుకుంటున్నావు. ఈ విధంగా సగమైనటువంటి సహాయతలు నాకు కాదు. నా మీద ఎవరైతే పూర్ణంగా ఆధారపడి ఉంటారో, ఎవరైతే పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శాంతి కలిగిన వారుగా ఉంటారో నేను వారిని నమ్ముతాను. అంతేకాని నువ్వు లోకాన్ని నమ్ముతూ నన్ను నమ్మితే నేను నీ
నీతో పాటు కలిసి నడవలేను. ఎందుకో తెలుసా? లోకము పాపంతో నిండికి ఉన్నది. పాపము వైపు మానవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏ విధంగా పయనం చేయగలడు? నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని అనుకున్నాను. నేను లోకం వైపు నడుస్తున్నాను కదా నువ్వు అనుకుంటే దేవుడిని విస్మరించినట్లు కాదు, కానీ దేవుడు ప్రతీతి కూడా గమనించి ఆయన జీవ గ్రంథంలో నీ కొరకు రాసినటువంటి ఆ యొక్క మాటలు ఎందుకో ఆ యొక్క మాటలన్నీ కూడా రేపటి దిన తీర్పు దిన దేవుడు వాటిని బయలుపరిచినప్పుడు నేను చేయలేదు అని నేను చెప్పడానికి లేదండి. మనం ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు, ఆయన నాకు గొప్ప కేడమై ఉన్నాడని ఆయనపై పూర్తిగా నువ్వు ఆధారపడి ఆయన్ని నమ్ముకున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఆయన కార్యములు చేయవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, కీర్తనకాడు 37వ కీర్తనలో కూడా ఒక మాట అక్కడ రాస్తున్నాడు. 37వ కీర్తన ఈ 5వ వచనం చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ ఏమని అంటున్నాడంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. నువ్వు ఏది తలపెట్టినా దేవునికి అప్పగించుకో. ప్రార్థన పూర్వకంగా నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పూర్వకం దేవుని సన్నిధానాన్ని కోరుకుంటావో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా నువ్వు ఆధారపడి ఉంటావో ఆయన జీవితంలో నీ కార్యం చేస్తాడు. అందుకని అంటున్నాడు కదా ఇక్కడ ఈ మాటను నువ్వు గమనించినట్లయితే ఆయన నీ మార్గంను అంతటిని కూడా, అంటే నువ్వు నడిచే మార్గము ఎవరు చూడట్లేదని అనుకుంటున్నామేమో. ఒకవేళ నీ భర్త నీ మార్గం చూడకపోవచ్చు, నీ తోబుట్టులు నీ మార్గం చూడకపోవచ్చు, నీ భార్య నీ మార్గం చూడకపోవచ్చు, కానీ నిర్మించిన నిర్మాణకుడు ఆయన కాంటాక్ట్ లెన్స్ ముందు నువ్వు ఎక్కడ కూడా తప్పించుకో. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నా ఆ మార్గాన్ని ఆయన గమనించి వాడై ఉన్నాడు. కాబట్టి నీ మార్గాన్ని ఈ దినంనైనా దేవా నా మార్గం అనేక విషయాలు తప్పిపోయి ఉన్నది ప్రభువా, నా మార్గంని నన్ను సరిచేయి ప్రభువా, నేను నడవలసిన మార్గం ఏంటో నాకు తెలియచేయమని భక్తుడు అన్నట్లుగా నేను కూడా కోరుకుంటున్నాను ప్రభా. నా మార్గాన్ని సరిచేయి నాయనా, నేను జీవ మార్గంలో నడిచే ఒక పరిస్థితుల్లోకి నన్ను తీసుకువెళ్ళండి ప్రభా. ఈ చెడు మార్గంలో నుండి నన్ను బయటికి తీసుకురండి ప్రభా. ఈ అబద్ధమైన జీవితం నుండి నన్ను నిజమైన జీవితంలోకి నడిపించండి ప్రభా. ఈ మోసపూరితమైన జీవితంలో నుండి నా మార్గంలో తప్పించి ప్రభా నైనా మీకు దగ్గరగా చేర్చే మార్గంలోకి నన్ను నడిపించండి ప్రభా. మీ మార్గంలో నడిస్తే నన్ను అది జీవ మార్గంలోకి తీసుకువెళ్తుంది. మీరు మార్గంలో నడిస్తే నాలో ఉన్నటువంటి అవిధేయతల సమస్తాన్ని మీరు క్షమించేటువంటి దేవుడిగా ఉంటారు ప్రభా. మీ మార్గంలో కనుక నేను నడిచినట్లయితే ప్రభా నేను ఆ నిత్య రాజ్యంలో స్వాతంత్రతను పొందుకుంటాను ప్రభా. అందుకని నా మార్గంలో సరిచే ప్రభా. ఈ దినం నుండి మనం అటువంటి ప్రార్థన చేసినప్పుడు నీ మార్గంలన్నిటినీ ఆయన గొప్ప అప్పగించుకున్నప్పుడు ఆ మార్గాలన్నిటినీ కూడా సరిచేసి నిజమైన జీవపు మార్గంలో ఆయన నన్ను నడిపించి దేవుడై ఉన్నాడు. ఇంకొకటి మాత్రమే కాదండి, కీర్తనకారుడు రాస్తాడు కదా 44వ కీర్తన 5వ వచనంలో అక్కడ రాస్తున్నారు. చూద్దాం రండి. 44:5 వచనంలో ఏమని ఉందంటే, నీ వలన మా విరోధులను అణచివేయదము, నీ నామము వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేద. అంటే నీ శత్రువులను త్రొక్కవే శక్తి కూడా దేవుడి యొక్క దేవుని నమ్ముకోవటం ద్వారా జరుగుతుంది. అందుకని అంటాడు మీరు పోరాడునది అని అంటూ నువ్వు లోకాధికారులతో కాదండి, సమస్త అంధకార రాజులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆ శత్రువుని ఎదిరించాలంటే, ఆ శత్రు మీద జయం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏమిటో తెలుసా? దేవుని యొక్క మార్గంలో నడవాలి. శత్రుని మనను వాడి యొక్క బాణంలో నుండి మనం తప్పింపబడే వారివై ఉండాలి. వాడు అబద్ధం అనే బాణం వేస్తుంటాడు, కొట్లాటలు తీసుకొస్తుంటాడు, భేదాభిప్రాయం తీసుకొస్తుంటాడు, ఆత్మీయ జీవితం నాశనం చేస్తూ శరీర క్రియలను వాంఛల్ని పెంపొందింప చేస్తూ దేవునికి దూరంగా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? శరీర క్రియలను ఎక్కడికెక్కడ అంచివేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడినప్పుడు మనము గొప్ప జయంను పొందుకుంటాం. వాడు ఓడిపోతాడు, మనం జయం పొందుకుంటాం. ఆయన బిడ్డలమైన మనము జయం పొందుకోవాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు, కానీ అపజయం పొందాలని ఆయన బిడ్డలుగా ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. కానీ నేను ఈ దిన ఏమి చేస్తున్నామంటే, శత్రు యొక్క చేతుల్లోకి మనం వెళ్ళిపోయింది మన జీవితం. శత్రు యొక్క బాణాలు మన మీద ఎక్కువ గురిపెట్టి ఉన్నాయి. ఆ గురిపెట్టినటువంటి బాణాలు వాడికి గుచ్చుకోవాలనంటే రక్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యత కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు ఆయన కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం, ఆయన కార్యాలను మనం అనుభవించగలుగుతాం. ఆయన కార్యాలు మనలో ఆ గొప్పగా శత్రుని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యతను మన జీవితంలో కలుగుతుంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి, నా జీవితంలో దేవుని దగ్గర నమ్ముకొనిన వారిగా మనం ఉందాం, దేవుని మీద ఆధారపడే వారిగా ఉందాం. ఈ ఒక్క 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను.
మా యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు కదా, తన 39వ కీర్తనలో ఒక మాట అక్కడ రాస్తున్నారు చూడండి. 39:7 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమంటే, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టి కొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు గారండి, ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుణ్ణి పూర్తిగా అండి, సగము తన కుటుంబం మీద, సగము తన పరిస్థితుల వైపు ఆయన చూడలేదండి. నా పరిస్థితులు నాకు అవసరం లేదు, నా కుటుంబం నాకు అవసరం లేదు, నన్ను నిర్మించి నిర్మాణ పరలోక తండ్రి అయిన దేవుని మీద నేను పూర్తిగా నమ్ముకుందామని అనుకున్నాడు. అందుకని గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు గారిని దేవుడు ఏమి చేసినాడు తెలుసా? ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఇదన్న నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ కీర్తనకాడు భక్తుడు అంటున్నట్లుగా, దేవా నేను దేని కొరకు కనిపెట్టుకో, ఈ లోక భోగాలు నాకు వద్దాయా, ఈ లోక పరిస్థితులు నాకు వద్దాయా, ఈ లోకంలో నేను జీవించడానికి నాకు కలిగి ఉన్న దాన్ని ఇస్తే చాలు ప్రభా, కానీ నేను మీ మీద పూర్తిగా నమ్ముకున్న వాడిగా నేను ఉండాలని ఇష్టపడుతున్నానని మనం అడిగితే దేవుడు తప్పక తన కార్యం మన జీవితంలో చేస్తాడు. రెండోదిగా మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. ఆయనే ఆధార సంభూతుడై ఉన్నాడు కాబట్టి ఆయనపై పూర్తిగా ఆధారపడినప్పుడు మనకు దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండేటువంటి దేవుడై ఉన్నాడు. రెండో ఉదాహరణ ఆసా గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, 2వ దినవృత్తాంత గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 14వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, అది 10వ వచనము, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి ఏం చేయాలో తెలుసండి, ఈ మొర్ర పెట్టే అనుభవంలోకి మనం ఆయన నమ్ముకోవాలనంటే మన జీవితంలో మొర్ర అనేది కావాలి. ఆయన నమ్ముకోవాలనంటే మనం ఎప్పుడు కూడా దేవునికి మొర్రపెట్టే వారుగా ఉండాలి. అటువంటి మొర్రపెట్టే అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన మహిమ కలిగిన కార్యములను మన జీవితంలో చేయలాగున ఆయన మీద పూర్తిగా ఆధారపడి మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగించుకుందాం. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మన జీవితంలో దయచేయాలని ఇష్టపడుతున్నాడు, మన జీవితంలో కలగచేయాలని ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి ఆయన పయనం చేయాలని ఇష్టపడుతున్నాడు, నీతో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నాడు. జీవించే దేవుడికి నువ్వు విలువనిస్తావా? ఈ దినం దేవుడు అడుగుతున్నాడు. ఆయనపై పూర్తిగా నమ్ముకున్న వాడుగా నువ్వు నేను ఉండాలి. లోకం వైపు, లోక పరిస్థితులను మనం విడిచిపెడదాం. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యధికమైన, అతి ఉన్నతమైన, అతి శ్రేష్టమైన, పూజ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా కూడా మీ యొక్క ఉచితమైన కృపలో కాచి, కాపాడి, భద్రపరిచి ఈ పరిశుద్ధ దినంన మేము దేన్ని నమ్ముకోవాలో మాకు నాయన చాలా వివరించి చెప్పి ఉన్నారు తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని మేము జీవించే వారికి ఉండినట్లుగా సహాయం దయచేయండి. భక్తుడైనటువంటి దావీదు గారు, ఆసా గారు ఏ విధంగా మీ దగ్గర, మీ మీద పూర్తిగా నమ్ముకొని ఉన్నారో, వారి జీవితంలో ఎంత గొప్ప స్థానాన్ని మీరు ఇచ్చినారో మాకు కూడా మీరు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి మేము పూర్తిగా మీ మీద నమ్ముకొని జీవించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. మీ బిడ్డలు ఎంతో నమ్మకంగా నాయన ఈ మాటలను వింటూ ఉన్నారు. వారి జీవితంలో మీ ఘనమైన కార్యములను జరిగించమని అడుగుచున్నాం తండ్రి. వారి జీవితం ఈ వాక్యంలో పనిచేయనట్లుగా సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా అల్పుడను, అయోగ్యుని, ఎన్నిక లేని వాడిని నన్ను నాయనా మీరు ఎన్నుకొని ప్రభా, మీ యొక్క వాక్యాన్ని నాయన నన్ను నేను సరి చేసుకోవడం మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా కాచి, కాపాడి, భద్రపరిచినందుకు వందనాలయ్యా. ఈ నూతన వారాన్ని మీరు మా జీవితాన్ని అనుగ్రహించినారు. ఈ వారం అంతా కూడా సజీవ లెక్కలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ బలిష్టమైన రెక్కలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరుతో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. ఆయనపై పూర్తిగా ఆధారపడి నమ్ముకున్న వారుగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మాట్లాడి ఉన్నాడు. మనం అందరం సరి చేసుకొని దేవుని కొరకు నమ్ముకొని ఆయన్ని నమ్ముకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించినట్లుగా దేవుడే సహాయం చేయను గాక. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్ల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ యొక్క కుటుంబాల గురించి, మీ యొక్క ఉద్యోగాల, వ్యాపారాల గురించి మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నా, నా కొరకు మీరు కూడా నిత్యం ప్రార్థన చేయమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్నా మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.